పొంది ఇక్కడ ఇబ్బందులు కూడా మరి కాకినాడ రూరల్ సంబంధించి మరి కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేనకి ఇవ్వడం జరిగింది. అయినా కూడా మరి తెలుగుదేశం మరి ఇక్కడ కోఆర్డినేటర్గా పిల్లి సత్యనారాయణమూర్తి గారు, కోఆర్డినేటర్గా బాబీ గారు, అబ్జర్వర్గా మరి కుడిపూడి సత్యబాబు గారు, ఇంకా టికెట్లు ఆశిస్తున్న పింకే శ్రీనివాస్ బాబు గారు అవ్వచ్చు, డాక్టర్ నులిపెట్టి గారు, వీళ్ళందరూ దాస్ గారు, మేమందరం కూడా పార్టీ ఆదేశాల మేరకు కూటమి ధర్మంలో భాగంగా జనసేనకి మరి అత్యధిక మెజారిటీ చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 72,000 పైచీలకు మెజారిటీ కూడా తీసుకురావటం కేవలం అది తెలుగుదేశం పార్టీ కేడర్ యొక్క మరి నిజాయితీగా పనిచేయడంలో వచ్చి అంత మెజారిటీ వచ్చిందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తర్వాత జరిగిన ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం తరఫున నన్ను ఎమ్మెల్సీగా ఈ రెండు జిల్లాల నుంచి కూడా నన్ను అభ్యర్థిగా పెట్టినప్పుడు మరి నా విజయానికి కూడా మరి పిల్లి సత్యబాబు గారు, బాబీ గారు, అలాగే ఇక్కడ అబ్జర్వర్గా పనిచేస్తున్న సత్యబాబు గారు అయితేనేమి ఇతర క్యాడర్ కూడా అందరూ మరి నా విజయానికి ఎంతో హర్నిస్సులు పనిచేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను గతంలో కూడా చెప్పాను, రూరల్ నియోజకవర్గం జనసేనలో ఎమ్మెల్యే ఉన్నా కూడా మనకి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అది తెలుగుదేశం క్యాడర్లో కొంత ఇబ్బంది ఉంది. అది ఇబ్బందులన్నీ కూడా రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. మనకి కూటమి ధర్మం, కూటమి పొత్తులో భాగంగా మన కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ మన క్యాడర్ను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో నేను కూడా మరి నియోజకవర్గానికి సంబంధించి మరి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా మరి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీ ఇబ్బందులను పరిష్కరించడానికి ఇక్కడ బాధ్యత వహిస్తున్న సత్యబాబు గారు, బాబీ గారితో కూడా నేను కలిసి పనిచేస్తానని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా దాస్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గంలో జరిగిన సమస్యలన్నీ కూడా రాజుగారు వివరించడం చెప్పారు. ఎందుకంటే మనం అందరం కూడా 2023లో జనసేన టికెట్ ఇచ్చిన తర్వాత కూటమిలో మనం అందరం కూడా కలిపి ఎమ్మెల్యే గారిని ఎక్కించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అంటే జనంలోకి వెళ్ళేటప్పుడు నేను ఉన్నా లేకపోయినా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఉండి నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పడంలో ప్రతి వారికి కూడా ఓటు వేయడానికి వాళ్ళకందరికీ కూడా చెప్పి ఓటేయించి జనసేనకి 72,000 మెజార్టీతో మనం తీసుకొచ్చాం. అది మీరందరూ అర్థం చేసుకుని మహానాడిని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మనం మహానాడికి, ఎందుకంటే పండగ వాతావరణం తీసుకురావాలి. నేను జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. నేను పార్టీ కార్యకర్తగా, పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్గా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఉండరు అని చెప్పక తప్పదు సోదరులారా. డే 1 నుంచి కూడా మాకు ఏదో ఒక ఇన్ఛార్జి నియమించండి, వాళ్ళ వెనకాల పనిచేస్తాం, వాళ్ళ అడుగులో అడుగేసుకుంటాం, పార్టీని బతికించుకుంటాం, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదు అని నిరూపించుకుంటామని డే 1 నుంచి కూడా అందరూ పదే చెప్తున్నా చాలా కమిటీలు వేశారు, చాలా ఇచ్చేశారు. ఇది పార్టీ తప్పిదం. ఖచ్చితంగా బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం అధిష్టానానికి ఉంది. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, అవసరాన్ని బట్టి వెలుగుతుంటారు. కానీ కార్యకర్త అనేవాడు తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి నిరంతరం కూడా జెండా పట్టుకుని, జెండా గోతంలో మోసుకుని తిరిగేవాడే నాయకుడు. ఇందా దాసు గారు చెప్తున్నారు, ఎన్నికల ముందు మన అవసరాల గురించి నాతో సహా జిల్లా ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద తీసుకురావచ్చి చాలా కార్యక్రమాలు చేశాం. సీటు కావాలి కాబట్టి మీరు అందరూ కూడా చాలా మందిని తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి కార్యక్రమాలు చేశారు.
ఈ రోజు ఎందుకు వెనకడు వేస్తున్నారు? ఇక్కడ లోకో కార్యకర్త ఉంటేనే మన నాయకత్వ బలం ఏంటో తెలుస్తుంది. నాయకుడిగా తయారవ్వాలంటే కార్యకర్త బలంగా ఉండాలి. ఈరోజు కాకినాడ రూరల్లో మహానాడు అంగరంగ వైభవం జరిగింది. దీనికి కారణం మన రూరల్ కోఆర్డినేటర్ కడకంశెట్టి బాబు గారు, అలాగే కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు గారు, వీరి ఆధ్వర్యంలో చాలా పండగ వాతావరణంలో జరిగింది. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే కూడు గుడ్డ నీడ ఈ మూడు ఉండాలని ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించారు, ఆ రోజు నుంచి కూడా ప్రతి పుట్టినరోజు కూడా మహానాడు చాలా పండగ వాతావరణంలో జరుపుకుంటాం. ఈసారి కడపలో మన 27, 28, 29 తారీఖుల్లో చాలా పండగ వాతావరణం ఈ మహానాడు జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీఆర్ మరణించిన తర్వాత మళ్ళా పార్టీ పగ్గాలు చేపట్టిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే బీసీలకు ఎస్సీలకు ముందుండి నడిపించాలని ఈ పార్టీ స్థాపించారో దాన్ని ఇంకా బలోపేతం చేసి ఆ రిజర్వేషన్ని 25 నుంచి 30% తీసుకెళ్లి బీసీలకు ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా ఎన్నో అవకాశాలు కల్పించిన పార్టీ ఏదైనా ఉంటే బీసీలకు తెలుగుదేశం పార్టీ. ప్రతి దుక్కున కూడా ఎక్కడ అవైలబిలిటీ బట్టి ఒక బీసీని, ఒక ఓసీని లేదా ఒక ఎస్సీని ఇలాగా చంద్రబాబు నాయుడు గారు పార్టీలో కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా గౌరవం ఇవ్వాలి కాబట్టి వాళ్ళ స్థాయిని బట్టి అందరినీ కూడా కమిటీలుగా నియమిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ త్వరలో సింగిల్ ఇన్ఛార్జి ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఏం జరుగుతుందో మేము పార్టీ ఆఫీస్కి ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. కాకినాడ రూరల్లో ఒక మంచి నాయకత్వం, అందరిని కలుపుకునే నాయకత్వం, నాయకుడితో అందరితో రేపు కంపల్సరీ ఈ మహానాడు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉంది. అలాగే లోకేష్ గారు కూడా దీని మీద చాలా తీవ్రంగా ఇచ్చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకుని రేపు రాబోయే రోజుల్లో సింగిల్ ఇన్ఛార్జ్ ఇక్కడ ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం చేపట్టడం జరిగింది నా ఆధ్వర్యంలో. ప్రతి కార్యకర్త నేనున్నానని చెప్పి ప్రతి ఒక్కరు ఈ మహానాడిని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ పాత్ర వహించారు. అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహానాడు కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన ఆనవాయితీ ఏంటంటే నియోజకవర్గాల్లో మహానాడు జరుపుకొని మనం మెయిన్ మహానాడికి వెళ్ళటం ఆనవాయితీ. ఈసారి మహానాడు కడపలో పెట్టడం విశేషకరం. ఎందుకంటే కడపలో కూడా మనం మ్యాక్సిమం సీట్లు కైవసం చేసుకుని తెలుగుదేశం గడ్డగా కడపను చూపిద్దామని చెప్పి ఈరోజు మనం కడపలో మహానాడు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మినీ మహానాడు అని పెట్టేవారు. అదే ఇప్పుడు నియోజకవర్గ మహానాడుగా మేము మార్చి నియోజకవర్గ మహానాడు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అయ్యి ఇక్కడి నుంచి మేము అందరం కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఇదే పండగ వాతావరణాన్ని కంటిన్యూ చేసి 26వ తారీఖున ఇక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరడానికి సంసిద్ధమయ్యి కడపలో భారీగా తరలి వెళ్ళి మేము చంద్రబాబు నాయుడు గారు చేసే మహానాడిని జయప్రదం చేస్తామని చెప్పి అందరికీ కోరుకుంటున్నాం. ఈరోజు నియోజకవర్గంలో మహానాడులో మేము కొన్ని తీర్మానాలు చేసాం. ఆ తీర్మానాలు ఏంటంటే మన ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుని తీర్మానం చేసాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిని, మన పోలవరాన్ని పునఃప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తీర్మానం చేసాం. అదే రకంగా రాబోయే కాలానికి కాబోయే నాయకుడైనటువంటి మా నారా లోకేష్ బాబు గారికి పగ్గాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా అతను ముందుకు రావాలని చెప్పి తీర్మానం చేసాం. అదే రకంగా మరి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 8 గ్రామాలని కూడా కార్పొరేషన్లో కలిపి వాటికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేసాం. అదే రకంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద తీర్మానాలు చేసి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈరోజు సహకరించారు. ప్రతి కార్యకర్త ఇవాళ అటెండ్ అయ్యారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి పండుగ వాతావరణాన్ని కలిగించినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహానాడికి మేము ఇక్కడ నుంచి బస్సులు వేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము. అక్కడ వసతులు కూడా మేము ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాను.
మరి ఇక్కడి నుంచి మా కాకినాడ రూరల్ నుంచి నేను తీసుకెళ్ళడానికి సంసిద్ధం చేశాను. ప్రతి ఒక్కరు కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు వచ్చేవాళ్ళు ఎవరున్నా, మేము ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వచ్చేవాళ్ళు ఎవరున్నా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాకినాడ రూరల్ నుంచి కూడా బస్సులు అదేవిధంగా టెంపో కార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యలు అంటారు కానీ ప్రజా సమస్యల మీద కాకుండా వేరే తీర్మానాలు